ఫ్రెండ్స్, మేమున్న టీఎస్జీ హ్యావెలాక్లో జెట్టి అంటారు ఈ ప్లేస్ని. ఇంతకుముందు బ్యాక్ సైడ్ వీడియో పెట్టాను. ఇది మేము ఉండే కాటేజ్కి బ్యాక్ సైడ్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది ఐ థింక్ 3 స్టార్ 4 స్టార్ హోటల్ అనుకుంటా. బ్యాక్ సైడ్ది నేను తీయలేదు, కొంతమంది చెక్అవుట్ అయిపోతున్నారు. అది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉన్నా చూడలేదు. ఆయన ఒకవేళ స్విమ్మింగ్ పూల్ ఉన్నా కూడా మేము ఆడపోయేవాళ్ళం. మేము చల్లగా ఉంటుంది. అసలు స్విమ్మింగ్ పూల్ ఆడాలంటే మధ్యాహ్నం పూటనే ఆడాలి, చల్లగా ఉంటాయి కాబట్టి వాటర్. స్విమ్మింగ్ పూల్ చక్కగా అక్కడ కూర్చోవడానికి. ఎంత వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి, చాలా క్లియర్గా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఇక్కడ ఈవినింగ్ అవర్స్ కానీ ఏదో ఒక టైంలో కూర్చోవడానికి. ఈ మళ్ళీ కర్టన్స్ కూడా ఉన్నాయి, మొత్తం కర్టన్ వేసుకోవడానికి. ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఉన్నాయి. ఇవి రేటు కొంచెం ఏమో తక్కువ ఉంటాయంట. ఎంత బాగుంది కదండి. ఇదొక హాల్ లాగా చేశారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక షిప్ పెట్టారు. వుడ్తో తయారు చేసిన షిప్. ఇక్కడ హ్యాండ్ వాష్, ఐ థింక్ మీటింగ్ ఏరియా అనుకుంటా ఇది. ఫ్లోరింగ్ ఇది. ఇక్కడ డిఫరెంట్ ఫ్లోరింగ్. యాక్చువల్గా నిన్న ఇక్కడ అన్ని రౌండ్ చైర్స్ వేసినుండే, ఇదంతా చేంజ్ చేశారు. నిన్న ఏదన్నా మీటింగ్ ఉండిందేమో మరి. నిన్న మార్నింగ్ కూడా వచ్చాను నేను ఇక్కడ, కానీ నేను నిన్న తీయలేదు వీడియో. ఈ రూమ్ ఒకటి స్పెషల్గా ఉంది చూడండి. ఇక్కడ ఎక్కువగా కొత్త జంటలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తుంటారు. టేబుల్స్ వేసి పెట్టారు. అదే నిన్న మార్నింగ్ మొత్తం ఈ హాల్ చుట్టూ ఇట్లా రౌండ్గా మొత్తం చైర్స్ వేసి పెట్టినుండే. ఏదన్నా మీటింగ్ ఉండిందేమో మరి. మళ్ళీ ఈరోజు ఈ టేబుల్స్ వేసి పెట్టారు. ఎంత హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇక్కడ. ఇదంతా లోపలంతా చెట్లు ఉన్నాయి చూడండి. ఇది హైబిస్కస్ మందార చెట్టు. నిన్న ఈ చెట్టు నుండి ఫ్లవర్స్ ఉండే, అవన్నీ ఈ రోజుకి వాడిపోయినాయి. ఇక్కడ ఎక్కువగా ఈ సాల్ట్ వాటర్కి బనానా చెట్లు, కోకోనట్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం సముద్రం వాటరే ఎక్కువగా ఉంటుందంట. మామిడి చెట్లు కానీ జామ చెట్లు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా అక్కడక్కడ మాత్రమే రోజెస్ కానీ అవి ఉన్నాయి. ఎక్కువగా ఇవే ఏమంటారు, అదే పోకలు, ఇవి
ఇవి కొబ్బరి చెట్లు కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ చెట్లు మొత్తం అండమాన్ మొత్తం ఇవే చెట్లు ఉంటాయి. ఇవి తాటికాయల్లాగా ఉన్నాయి కదా, ఇవి పోకలంట. మనం ఆకులలో వేసుకుంటాం కదా, ఇవేంటివో అనుకున్నా నేను. ప్రతి చెట్టుకి అవి ఉన్నాయి చూడండి. చాలా అసలు ఇది నైట్లో లైట్లు వేసినప్పుడు తీసేది ఉంది, కానీ నేను అలసిపోయి వచ్చాము మేము బయటికి పోయి. ఇంకా మార్నింగ్ ఇప్పుడు మేము 8 o'clock చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోవాలా. అందుకే ఒకసారి బ్యాక్ సైడ్ వీడియో కూడా తీసుకుందామని వచ్చాను. ఇది చాలా బాగుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అనకొండ పాములు కానీ, టైగర్స్, లయన్స్, ఇంకా వేరే ఏవి కూడా క్రూరమైన జంతువులు లేవంట. ఈ పెద్ద పెద్ద అడవి ఇది, అసలు ఏమీ ఉండవంట. వాటికి రావడానికి కూడా అవకాశం లేదు కదా. అడిగా నేను క్యాబ్ డ్రైవర్లని, ఇక్కడ అనకొండ లాంటి పాములు ఏమన్నా ఉంటాయా అంటే లేదు మేడం అన్నారు. కోబ్రా కూడా తక్కువ ఉంటాయంట, నాగుపాములు చాలా తక్కువగా ఉంటాయంట. సో ఒక్కొక్కరు చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెళ్ళిపోవాలి. ఇండివిజువల్ ఇల్లు చూడండి, అది ఇక్కడ ఒకటి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి కావట్లేదు, కానీ ఇది మనం పర్మనెంట్ కాదు కదా, వెళ్ళిపోవాల్సిందే. పర్ డే 6,000 రూపీస్ రూమ్కి. మేము 2 days ఇక్కడ ఉన్నాము. ఒక రూమ్కి 6,000 అంటే 12,000 మేము పే చేసాము. ఈ హోటల్లో ఓన్లీ మార్నింగ్ టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ టిఫిన్లో చాలా వెరైటీస్ ఉంటాయి. బాయిల్డ్ ఎగ్ ఉంటుంది, ఉత్తప్పం ఉంటుంది, ఇడ్లీ, ఇంకేముంటుందంటే పూరి, 2 కొబ్బరి పచ్చడి, ఇంకొక రెడ్ కలర్లో ఉండేది అది అల్లం పచ్చడి, అట్లా మళ్ళీ టీ, కాఫీ అండ్ బ్రెడ్. అంటే బ్రెడ్ వేడి చేసుకుంటాం కదా ఆ మిషన్లో, బ్రెడ్ బాయిలర్ లాగా, బ్రెడ్ను వేడి చేసుకొని తింటాము అవి. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోరు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 5 o'clock ఈవినింగ్ చీకటి పడిపోతుంది, 5 o'clock తెల్లారిపోతుంది. మేము నిన్న బీచ్కి వెళ్ళాం, పక్కనే రాఘవ ఏదో బీచ్ ఉంది. ఆ బీచ్లో చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ అన్నీ 7 లోపలనే, 7 o'clock 7:30 లాస్ట్ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అందరు 7:30 వరకల్లా క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇదన్నట్టు. ఇది వింటర్ సీజన్ కదా, ఇక్కడ చలి అయితే ఏం లేదు. మేము ఇంకా ఫ్యాన్ వేసుకుంటున్నాము. ఒక్కోసారి కొంతమంది అయితే ఏసీ వేసుకొని పడుకుంటున్నారు. మేము మాకు ఏసీ పడదు కాబట్టి బంద్ చేస్తున్నాము. ఇదంతా మేము ఉండే కాటేజెస్ అన్నట్టు. ఇక్కడ ఒక కాటేజ్, ఇవన్నీ ఇది మేము ఉండేది.
చివరి